సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళ మీ మధ్యకు ఓ చక్కటి శుభవార్త, సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సువార్త తీసుకొచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యములో ఓ చక్కని మాట చదివి మీకు వినిపించుటకు, వివరించుటకు ఈ సాయంకాలపు వేళ మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు, మన పిల్లలను కూడా మనం చదివించుకుంటూ మనం కూడా చదువుకొని ఎన్నెన్నో పుస్తకాలు, గ్రంథాలు మనము చదివి ఉన్నాం. అయితే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి సత్య గ్రంథం, ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యాన్ని మనము చదివినట్లయితే మన జీవితము, బ్రతుకు, మనస్సు మారి ఈ లోక యాత్ర మనం ముగించిన తరువాత పరలోక రాజ్యములో, నిత్య జీవములో ఆ పరమ తండ్రి, ప్రియ తండ్రి, పరలోకపు తండ్రితో మనం సదాకాలం ఉంటాం. దేవుని బిడ్డలారా, అందు నిమిత్తమై మనల్ని రక్షించుటకు ఆ పరలోకపు తండ్రి అనగా ఈ సృష్టి యావత్తు మహత్తు కలిగిన తన మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు, కనపడే ఆకాశం, మనమున్నటువంటి క్రింద ఉన్న భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, లోయలు, గుట్టలు, సముద్ర జలచరాలు, ఆకాశ పక్షులు, అడవి జంతువులు సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, అలాగే నేలమంటితో మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు, సృష్టికర్త, మనలో ఉన్న ఊపిరి, ప్రాణం, ఆత్మ, జీవం సమస్తము ఆయనదే, ఆయన పోలిక. ఈరోజు ఇంతగా దేవుడు మనకు ఈ సృష్టిని ఇచ్చాడు, బ్రతకమని, జీవించమని. మనలో ఊపిరి ఊదాడు, జీవం అది దేవునిదే. అయితే దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, దేవాతి దేవుడు, ప్రియ తండ్రి, పరలోకపు తండ్రిని మనం మర్చిపోయాము కదా. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు, సేవిస్తున్నారని ప్రభు బాధపడుతూ తన వాక్యములో కూడా రాసిపెట్టారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి, నీ జీవితంలో ఒక్కసారి చెవి ఇటువైపు ఉంచి ఈ మాటలు నీవు ఆలకించినట్లయితే నీ జీవిత పరమార్థం, పరలోక రాజ్య ఆంతర్యం, వాక్య భావం నీకు అర్థమవుతుంది. ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన కలువరిగిరి సిలువలో వ్రేలాడి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మరణించి ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి సిలువలో ఆయన కాచినటువంటి రక్తములో పాపములు కడుగుకొని జీవితాలు, బ్రతుకు, మనస్సు మార్చుకొని ఆత్మరక్షణ పొందుతారు, వారు చనిపోయిన తరువాత నిత్య జీవములో, పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. నీ ఆత్మ రక్షణ పొందాలని ఈ సాయంకాలపు వేళ ఈ సత్య సువార్త నీకు వినపడినట్లుగా ప్రకటిస్తూ ఉన్నాం. మానవుని జీవితం అనగా నీ వ్యక్తిగత జీవితం మరణముతో, మృత్యువుతో, సమాధితో అంతమయ్యేది కాదు. మరణము తరువాత జీవితం ఉంది. 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఈ భూలోక జీవితం ఒక రోజున నీవు విడిచిపెట్టాలి. తదుపరి అటు పోతే పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకాగ్నిలో, అగ్నిగుండములో పడాలి. అలా అగ్నిగుండములో పడటం దేవునికి ఇష్టము లేక ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. కాబట్టి ఈ నీ దినమందైన ఆలోచించి ఆగి ఈ సువార్తకు చెవియొగ్గి నీ జీవితాన్ని, మనస్సు మార్చుకున్న నిమిత్తం ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినట్లయితే పరలోక రాజ్యములో నీవు చోటు సంపాదించుకుంటావు. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మీ ఆత్మరక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు, మీ సమస్యల కొరకు, ఇంకా ఏదైనా దీర్ఘకాల రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో చేతబడి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతుంటే, దురాత్మ శక్తుల చేత పీడించబడుతుంటే, అప్పులతో మీరు ఉంటే, ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉంటే, యవన బిడ్డలు చెడిపోయి మాట వెనుక పలు రకాలుగా తిరుగుతూ ఉంటే, కుటుంబాలలో శాంతి లేకున్నా,
అసమాధానముతో ఉన్న శాంతి సమాధానాలు ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అనారోగ్యముతో బాధపడుతుంటే మిమ్మల్ని స్వస్థపరచాలని ప్రభు